హలో గాయ్స్, ఎలాగున్నారు అందరూ? సో ఈరోజు మనమైతే మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ జార్ సర్వైవల్ రావట్లేదు అని అనుకోకండి, జార్ సర్వైవల్ అయితే వస్తుంది. సో మన స్పైనిక్కర్కి అయితే కొంచెం ఎగ్జామ్స్ ఉన్న వల్ల కొంచెం పోస్ట్పోన్ అయితే చేసాం. సో ఆ లోపల మనమైతే ఈ సర్వైవల్ సిరీస్ని అయితే స్టార్ట్ చేసి ఏం చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, సింగిల్ ప్లేయర్. ఓకే, వరల్డ్ క్రియేషన్ వచ్చేసి మనం హార్డ్ కోర్లో అయితే ఆడట్లేదు. నేను ఒక పేరు ఏమంటుంది మనం ఇచ్చేద్దాం. ఓకే, టీఎస్పీ సర్వైవబుల్, అదే నార్మల్ పెట్టాను అండ్ ఇంకేటీ లేదు. ఓకే, మనం అయితే క్రియేట్ న్యూ వరల్డ్. సో చూద్దాం స్పాన్ ఎక్కడ వస్తుందో. లోడింగ్ టెరైన్, మన స్పాన్ ఎక్కడ వస్తుందో. ఓకే, మనకి నార్మల్ ప్లేన్స్లోనే వచ్చింది. అండ్ స్కిన్ అయితే మార్చాను. సో యాక్చువల్లీ ఇది ఒక స్కిన్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంది. కాకపోతే నేను కొంచెం చేంజెస్ అయితే చేస్తాను. నేను వెనకతలు చూడొచ్చు, టీఎస్బీ అని అయితే రాశాను. అండ్ ముందు కొంచెం ఇది యాక్చువల్లీ బ్లూ కలర్లో అయితే ఉండేది అన్నమాట. నాకు కొంచెం ఇష్టమైనది లైట్ గ్రీన్, సో దానివల్ల ఆ కలర్కి అయితే చేంజ్ చేశాను. ఓకే, ఇక్కడ వుడ్ ఎక్కడ ఉంది? ఓకే, పెద్దగా ఉంది. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, కొంచెం అయితే వుడ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా మనకు కావాలి. ఓకే, అక్కడక్కడ ఉంది. అండ్ ఈ సిరీస్లో మనం ఖచ్చితంగా వాటర్ని అయితే చంపాల్సిందే, ఎందుకంటే మైన్క్రాఫ్ట్లో ఒక భాగం అది వాటర్ను. ఓకే, ఇంకొంచెం ముద్ద అయితే తీసుకున్నాను. ఈసారి మనకు కొంచెం ప్లాంక్స్ అయితే తెచ్చుకొని అండ్ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ కొంచెం ఓకే, ఇక్కడ కొంచెం అయితే స్టిక్స్ అయితే పడి ఉన్నాయి గైస్, మనం తీసుకుందాం. అండ్ ఫస్ట్ ఒక పికాక్స్. ఓకే, పికాక్స్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ స్టోన్ ఉంది కదా, స్టోన్ అయితే మనం కలెక్ట్ చేసుకున్నాం. ఓకే, యాక్చువల్లీ హార్డ్ కోర్లో పెట్టాలనుకున్నా, కాకపోతే కొంచెం ఆలేదు. ఇప్పుడైతే జస్ట్ మిస్ అయింది. ఓకే, మనం అయితే కొంచెం వుడ్ అయితే తీసుకున్నాం గాయస్. మనమైతే ఆల్రెడీ స్టోన్ ఏజ్కి అయితే వెళ్ళిపోయాం. సో చూద్దాం ఈరోజు మనకైతే విలేజ్ అయితే దొరుకుతుందో లేదా అని. సో ఫస్ట్ ఎపిసోడ్ విలేజ్ అయితే తీసుకున్నప్పుడు మనం కొంచెం సేఫ్గా అయితే ఉండొచ్చు ఐరన్ గోళం వల్ల. కాకపోతే మనం విలేజ్లోకి వెళ్ళగానే ఐరన్ గోళం అయితే లేపేద్దాం. ఓకే, మనకి ఇంత అయితే చాలా అనుకుంటా, కాకపోతే ఇంకొంచెం అయితే కలెక్ట్ చేసుకున్నాం. పికాక్స్ బ్రేక్ అయినాడు. ఓకే, ఇంత మనం అయితే చాలు. అండ్ ఇక్కడ ఏదో కేవ్ ఉంటుంది గైస్. ఓకే, పెద్ద కేవే. సరే, ఈ కోఆర్డినేట్స్ అయితే మనం నోట్ చేసుకుందాం. తాత్కాల నుంచి మనం వచ్చి చూడొచ్చు. ఓకే, ఇక్కడైతే మనకు కొంచెం స్కోల్ అయితే ఉంది, దీన్ని కూడా కలెక్ట్ చేసుకుందాం. కొంచెం కోల్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా ఒక కేవ్లో ఉంది. ఓకే, కేవ్ కాదు, నవమిట్. ఓ షిట్, మన క్రాఫ్టింగ్ టేబుల్ అయితే పైన అయితే పెట్టి వచ్చింది. సరే, వెంటనే మనం పైన క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ పెట్టి ఉంటాం? పైన అనుకుంటా. ఇప్పుడు పైకి వెళ్ళగలరు. ఓకే, ఇక్కడ కొంచెం దారి అయితే ఉంది. ఓకే, మనం అయితే పైకి అయితే వస్తాం. అండ్ మన క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ పెట్టి ఉంటాం? క్రాఫ్టింగ్ టేబుల్ ఓకే, అక్కడైతే ఉంది. ఓకే, నైస్. ఇప్పుడు మనం కొంచెం స్టోన్ టూల్స్ అయితే చేసుకుందాం. ఓకే, స్టిక్స్ లేవన్నట్టున్నాయి. ఓకే, కొంచెం ఒక స్టోన్ పికాక్స్, ఇంకా ఎక్స్, వుడెన్ ఎక్స్, సారీ స్టోన్ ఎక్స్. సో మనకి ఈ రెండైతే ఇప్పుడు చాలు. మనకు కావాలంటే తర్వాత చేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ రెండైతే చాలు. ఓకే, ఇక్కడ మనకు కొంచెం కౌస్ అయినా ఉన్నాయి. దీన్ని చంపే ఆగా
ఓకే మనకు కొంచెం ఫుడ్ అయితే వచ్చింది. అండ్ గాయస్ నేను మర్చిపోయాను, మనకి నైట్ అవ్వబోతుందేమో. ఓకే మధ్యాహ్నం అయింది. అడే సన్ చూసి కొంచెం టైం అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఫస్ట్ కావాల్సింది షీప్స్. అక్కడ పిగ్స్ అయితే ఉన్నాయి కానీ నేను చంపను, ఎందుకంటే టెక్నోబ్లేడ్ నెవర్ డైస్. చికెన్ ఉంది. మనకి షీప్స్ అయితే ఎక్కడ లేవు గైస్. ఓకే మనకైతే నైట్ అవ్వబోతున్నది. ఇక్కడ చూస్తే ఎంత బద్దకేవో, కానీ ఐరన్ దొరకట్లేదు. ఐరన్ బయట ఉంటే నేను హాయిగా ఒక షీల్ చేసుకొని బతుకు. ఓకే మనకైతే షీప్స్ అయితే దొరికాయి గైస్. సో ఒక సెట్ సరిగా. అండ్ అప్పటి నుంచి నేను చూసుకోవట్లే, అప్పటి నుంచి నేను రన్ చేసిన వల్ల మనకైతే ఫుడ్ అయితే అయిపోతుంది అనమాట. సో వెంటనే ఫుడ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ బెడ్ చేసుకున్న తర్వాత ఫుడ్ అయితే చేసుకుందాం. ఓకే కౌసుకొని ఉన్నాయి కదా, కౌసుకొని చంపేద్దాం. ఓకే కింద అయితే ఒక కవ్వు వచ్చింది. ఎలా పట్టితే అలా దూకుతున్నా, హెల్త్ అయితే పోతుంది గైస్. ఓకే మనకైతే నైట్ అయితే అవ్వబోతున్నది. సో క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టి ఓకే ఇక్కడ ఈసారి ఓకే ఒక బెడ్. అండ్ ఇక్కడ లైమ్ ఎలా చేసుకున్నాం, లైమ్ డై. ఓకే అది ఇంకా మనకు అన్లాక్ అవ్వలేదు. ఓకే మనకైతే భయం లేదు, మనకు బెడ్ కొన్ని వస్తుంది. ఇక మనం స్లీప్ అయితే ప్రశాంతంగా ఇచ్చు గైస్. విలేజ్ ఏయ్ ఓకే బెడ్ పడిచాను ఇక్కడ. ఏయ్ మనకు ఫస్ట్ ఎపిసోడ్లో విలేజ్ దొరికింది గైస్ చెప్పకుండా. అందుకని స్పాన్ దగ్గర ఇక్కడ ఎక్కడ ఉంటుంది స్పాను. ఓకే మనం స్లిప్ అవుతాం. ఓకే గైస్ జాంబీ సౌండ్ అయితే వస్తున్నాయి, ఎందుకంటే కిందకి ఏముంది అనుకుంటా. తొందరగా అరే ఇప్పుడు నా బెడ్ కనిపించట్లే. ఓకే బెడ్ తీసుకో. అండ్ ఇక్కడ స్లీప్ వేసి ఫైనలీ మన ఫస్ట్ స్లీప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. స్వీట్ డ్రీమ్స్ యో. ఓకే ఇక మన విలేజ్కి అయితే వెళ్ళి అక్కడ హేబుల్స్ ఉంటాయి కదా, ఫుడ్ అయితే చేసుకుందాం. ఓకే అండ్ ఇది 1.21 కదా, కేవ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ కేవ్స్. ఓకే పెద్ద విలేజ్ గైస్. అంటే ఇక్కడ చెరు బ్లాసమ్ లేదు. ఇక్కడ ఫస్ట్ అయితే మనం తీసుకున్నాం 1 minute. క్రాఫ్టింగ్ టేబుల్ వుడెన్ హో అయితే తీసుకున్నాం, ఎందుకంటే మన స్టోన్ అయితే వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర చాలా లిమిటెడ్ రిసోర్సెస్ అయితే ఉన్నాయి. ఓకే ఈసారి మనం ఫుల్ కరెక్ట్. ఓకే చాలానే మనం చాలానే మనం తీసుకున్న హేబేస్. ఫస్ట్ మనం అయితే ఇక్కడ రీస్పాన్ పాయింట్ సెట్ చేసుకుందాం, ఎందుకంటే తర్వాత మనం చచ్చిపోయినా మనకి ఇక్కడ ఉండదు. ఓకే ఇల్లు బాగుంది, ఇక్కడ సెట్ చేసేసుకుందాం. ఇది చూసారా జనరేషను, ఇల్లు కింద ఒక పెద్ద కేవ్. ఓకే అండ్ ఇక్కడ ఐరన్ మాత్రం ఎక్కడ లేదు, అదేంటి. ఓకే వాటర్ అది నేను అది చూసి లాపీస్ అనుకున్నా. ఎరకలా ఎవరున్నావు కొనవా. క్రాఫ్టింగ్ టేబుల్ ఓకే 36 అయితే ఉన్నాయి, మనం హాఫ్ చేసుకున్నాం, ఎందుకంటే తర్వాత మనకి యూస్ అవ్వచ్చు. ఓకే ఫుడ్ కొని రెడీ. ఇక మనకు ఫుడ్ అయితే సెట్ అనమాట. ఓకే ఇక మనం అయితే విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో విలేజ్ కట్టి మనం ఎక్స్ప్లోర్ చేయకపోతే అలాగా, సో విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం తొందరగా. ఓకే ఇక్కడైతే ఒక బ్లాస్ట్ ఫర్నెస్ అయితే ఉంది, తీసుకుందాం. ఓకే నేను అసలు విలేజ్కి వచ్చిన విషయమే మర్చిపోయాను, ఏదో తెలుసుకోవాలంత ఇప్పుడు మీకు తెలుస్తుంది. కోలం సారీ వచ్చే. ఓకే సో మనం ఇప్పుడైతే ఇన్ని చంపాల్సిందే, వేరే దారి లేదు.
నా హ్యాక్స్ ఎక్కడ? ఓకే, ఇక్కడ ఉంది. సో అండ్ అక్కడ పైన కానీ మీరు చూస్తుంటే అది హెల్త్ అయితే చూపిస్తుంది. ఓకే, హెల్త్ అయిపోయింది. ఎస్, మన ఫస్ట్ అయితే వచ్చింది. ఇంకా మనకి సేఫ్టీ అయితే ఉండదు. సో కాకపోతే పర్వాలేదు, మళ్ళీ ఎలాగో ఒకలా స్పాన్ అవుతాడు. ఎంత వచ్చింది? 3 అయ్యా. స్వాడ్ ఇంకా ఇది షీల్డ్ అది చేసుకుందాం. అదొకటే మనకు దిక్కు. ఒక షీల్డ్ కమాన్ అండ్ ఒక స్వాడ్. ఓకే, ఇదిగోండి యానిమేషన్ వస్తుంది చూడండి. ఇది వచ్చేసి మనం షిఫ్ట్ చేసుకోవడానికి యానిమేషన్ చూడొచ్చు ఎలా మార్చుకుంటున్నాడు. అండ్ ఇది మన లాస్ట్ టైం యూజ్ చేసిన స్వాడ్ కొను ఇది పక్కన పెట్టుకుంటుంది. అక్కడ అదిగోండి కనిపిస్తున్నారా కింద. ఓకే, ఇప్పుడు మన ఫుల్ సేఫ్టీ. ఎవరు అడ్డొచ్చినా మనని ఎవరు ఏడ్ చేయలేదు. ఓకే, నా మొహం తెలియట్లేదు ఒకసారి. ఓకే, ఫస్ట్ అయితే మనం ఒక ఇల్లు అయితే సెట్ చేసుకుందాం. ఎందుకంటే మనం బయట బతకడం అయితే అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. ఒక ఇల్లు అయితే సెట్ చేసుకుందాం. ఈ ఇల్లు అయితే కొంచెం పెద్దగా ఉంది, దీన్ని అయితే సెట్ చేసుకుందాం. ఇంటి ముందు అయితే ఇది చండాలంగా, దీన్ని ఫస్ట్ అయితే తీసేద్దాం గైస్. ఓకే, ఎవర్రా నువ్వు? ఇది నా ఇల్లు, పో బయటికి. ఓకే, మనమైతే ఇల్లు అయితే కట్టేసుకున్నాం గైస్. సో చాలా మంచిగా ఇక్కడ ఏదో క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకుందాం. ఓకే, ఇక సెట్. అంటే సార్ ఇక్కడ బ్లాక్ స్మిత్ ఉండే చూడాలి గైస్. ఆర్మర్ ఉంటుంది, మనం ఇంకొంచెం సేఫ్. బ్లాక్ స్మిత్ నో, బ్లాక్ స్మిత్ నో. ఓకే, దాంట్లో బ్లాక్ స్మిత్ లేనట్టున్నాడు గైస్. నో, సరేలా. సో ఇది గైస్ ఈ వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుసుకున్నాం గైస్. బాయ్ బాయ్.